మీకు తెలుసా రేవపట్టి అంటే ఏంటో? తెలీదు. అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారు ఈ 18 నేను ఏళ్ళు ఇది రేవపట్టి అంటే? నేను ట్రై చేయడానికి ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు, మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు. నేను పోలీసులు కూడా అడిగాను, సార్ మీరు రేవపట్టి అంటున్నారు కదా, రేవపట్టి అంటే ఏంటి సార్? మనం అంతకుముందు ఎప్పుడో ఒకటి విన్నాం, రేవపట్టి అమ్మాయిలు న్యూడ్గా ఉన్నారు, అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఎప్పుడో విన్నాం కదా. అది రేవపట్టి కదా. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చారు, పెద్దాళ్ళు వచ్చారు, లేడీస్ వచ్చారు, అంకుల్స్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్డే పార్టీ, వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు, అందుకని కొంచెం గ్రాండ్ గా చేసుకుందాము, అందరికి అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి డీజే వెనకాల అబ్బాయి క్లబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పాపం ఆ అబ్బాయి కూడా ఆ క్లబ్ కూడా నష్టపోయాడు, ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు దీని వల్ల ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తారు. యాక్చువల్లీ సాటర్డే ఇది జరిగిందని నేను, కానీ సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేవ్ పార్టీ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు, అసలు సాటర్డే అసలు పార్టీయే జరగలేదు. సాటర్డే అందరూ వెళ్ళి అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే. ఊరికి కొంచెం చివర ఉంటుంది, మాలాంటి వాళ్ళ కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, అట్లా మేము అందరం గ్యాదర్ అయింది సాటర్డే. ఓకేనా. సాటర్డే అసలు పార్టీ అదేం లేదు, జస్ట్ గెట్ టుగెదర్ లా ఉన్నాము, అందరూ భోజనాలు చేసాము, వచ్చాం. ఓకే, ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాం. సండేనే పార్టీ జరిగింది, అసలు బర్త్డే పార్టీ సండే, ఆ అబ్బాయి బర్త్డే సండే. సండే చిన్నపిల్లలు వచ్చారు, ఫ్యామిలీలు వచ్చినాయి, 4-5 ఫ్యామిలీలు, ఒక 4-5 చిన్న చిన్న పిల్లలు, అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళ పిల్లలు వచ్చారు. అది వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచి ఇంజనీరింగ్ వాళ్ళు, డాక్టర్స్, జాబ్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వచ్చారు, ఒక 20 మంది పైగా ఆంటీస్ వచ్చారు. ఇలా అంటే నిజంగానే అది ఒక మంచి పార్టీ. ఆ పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం. నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు, ఇంత పెద్ద దుమారం రేగేది కాదు. బికాస్ ఆఫ్ మీ ఆ పార్టీ దుమ్మెత్తి పోసేశారు. మీడియాలోకి రాగానే అది సిచ్యువేషన్స్ మారిపోయినాయి, పోలీసులు కూడా అల్లిపోయారు. అసలు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, అది కూడా ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, యాక్టర్స్ అస్సలు లేరు. అండ్ ఇంకొకటి, ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు, నా మైండ్ పోయింది. ఇంకా వాళ్ళ ఇష్టం చిన్నపిల్లలకి 50,000 టికెట్ తీసుకుని 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు, పొట్టేసుకున్న అంకుళ్ళు, అందరూని ఏది 10 మంది వీళ్ళు మంచి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు బయటకు వచ్చారు, అందరినీ చూపించారు కదా. మామూలుగా నీకేమన్నా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళ ఉన్నారా? చెప్పులే సరిగ్గా లేవు కదా ఎవరికైనా. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా? అసలు మామూలుగా మా మొక్కలు కూడా, నేను కూడా చెప్తున్నా, నేను ఎందుకు 50 లక్షలు ఇచ్చి నేను ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా ఇట్లా దులిపారు మావి. అస్సలు ఇంత కూడా పాపం పోలీసులు కూడా బాధపడ్డారు. మీడియాకి ఎందుకు మేడం వీడియో పెట్టారు, మీడియా వాళ్ళ వల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీడియా వాళ్ళు పెట్టడం కూడా, వాళ్ళకి కేసు పెట్టినప్పుడు కూడా మీడియా అదే పెట్టారు. యాక్చువల్లీ మీరు నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మీరు పాయింట్ చేశారు, ఆ వీడియో ఏదైతే ఆ కిచెన్ వీడియో కానీ అదే ఆ ఫామ్ హౌస్ దగ్గర మీరు నిల్చొని గార్డెన్లో పెట్టిన ఫోటోలు, ఆ 2 ఫోటోలు పెట్టకపోతే ఇంత అయ్యేదే కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. అసలు నేను ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నావు? అది జరిగిన ఈవినింగ్కే నెక్స్ట్ డేగా పెట్టారు అది కదా. ఈ లోపల నా పేరు, నా ఫోటోలు అన్ని వచ్చేసినాయి కదా. నా మామూలుగా సినిమాలు యాక్ట్ చేసిన ఫోటోలు పెట్టేసి హేముంది అని వేసేసారు కదా సాయంత్రం వరకుని. అందరూ అలాగే అనుకుంటున్నారు. కాదు, నేను మీ వీడియో పెట్టలేదు, నేను మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు పెట్టాను నేను వీడియో. అవును, మధ్యాహ్నం అది జరిగిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు పెట్టారు, అప్పటికి పెట్టాను నేను వీడియో. పెట్టకుండా అప్పుడు నేను పెట్టకపోయినా వాళ్ళు వేసేసారు కదా న్యూస్. నా ఫోటోలు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు అన్నాడు, ఇంకెవడో రిలీజ్ చేశారు. అసలు ఒక ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ పోలీసులు ఏ పోలీసు నా ఫోటో వేస్తాడు? అదే కదా నేను అన్న జాఫర్ దాంట్లో కూడా అడిగాను కదా, ఏ పోలీసు నా పేరు అనౌన్స్ చేశారు, ఎవరు ఏ పోలీసు నా ఫోటో ఇచ్చారు చెప్పండి అని అడిగాను కదా. నేను ఎవడు మాట్లాడలేదే, నేను అరిచాను కదా, నేను మాట్లాడాను, జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడాను, నా ఇంటర్వ్యూలో మాట్లాడాను, ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు? ఇప్పుడు ఈ రూమ్ లో ఒక క్రైమ్ జరిగింది, ఈ క్రైమ్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ అసలు బయటికి ఎందుకు ఇస్తారు పోలీసులు?
వాళ్ళు పోలీసుని వాడేశారు, సపరేట్ నన్ను ప్రెస్ మీట్ వాడేశారు, పెడతారు అందరిని కదా, వాడేశారు. సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, ఇలా ఇలా పలానా యాక్టర్లు ఉన్నారని చెప్పాలి కదా. చెప్పలేదు కదా, ప్రెస్ మీట్ లో చెప్పలేదు. కూడా మనోళ్ళే అడిగారు కదా, అవును. సెలబ్రిటీ ఉందా అంటే ఇట్లా చూసి ఎవరో ఒకరు ఉన్నారు, మూవీ వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అన్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరు? ఉమ్, నా పేరు అసలు చెప్పలేదు. చెప్పలేదు. అవును నేను అది కూడా వేసి చూపించాను కదా జాఫర్ దాంట్లో, అవును అవును ఆ ప్రెస్ మీట్ కూడా Press వేసి చూపించాను నేను. అవును. ఆ అమ్మాయి నైల్ పాలిష్ చూపించాను, ఆ అమ్మాయి డ్రెస్ చూపించాను. ఉమ్, వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ వేసేసారు. ఉమ్, ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. ఇంకా నేను ఏం చెప్పని వినలేదు, ఉమ్, అవును. ఏం చెప్పని వినలేదు ఉమ్, అసలు. నిజంగా అరెస్ట్ చేస్తారని తెలుసుంటే నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను, ఒక్క పాయింట్ ఆలోచించిన ఒక్కదాన్ని వెళ్ళాను నేను. నాకు ఫీవర్, వైరల్ ఫీవర్, ఆ 2 రోజులు వెళ్ళకపోవడానికి రీజన్ ఉమ్, ఉమ్, నేను నోటీసులకి రిప్లై ఇవ్వలేదని నన్ను అరెస్ట్ చేశానని చెప్పారు పోలీసులు. ఉమ్, మళ్ళీ నా దగ్గర నేను వాళ్ళకి అన్ని నా ఫోన్లోనే ఇచ్చాను నేను. సార్ నాకు ఇలా ఉంది, ఒంట్లో బాగాలేదు, ఉమ్, ఇదిగో నేను సిలన్ ఎక్కిస్తున్నారు, ఇగో ఈ మెడిసిన్ తీసుకుంటున్నాను, ఉమ్, ఉమ్, నాకు 2 days టైం ఇవ్వండి నేను వస్తాను అంటే Hmm. వీళ్ళు పోలీసులు వెళ్ళి, మన మీడియా వాళ్ళు వెళ్ళి పోలీసులు అందరినీ ఎన్ని లక్షలు తీసుకుని హేమ గారిని అరెస్ట్ చేయకుండా వదిలేశారని అడిగారంట. బా. ఎంత ప్రెషర్ చేశారో తెలుసా పోలీసులు. నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? ఉమ్, ఉమ్, చెప్పండి. ఒక కోర్టులో ఎప్పుడు కూడా ఆ, ప్రీవియస్ తీర్పులు ఉంటాయి, అవును అవి రెఫరెన్స్ గా పెట్టి అవును. అడుగుతూ ఉంటారు. అడుగుతుంటారు. ఈ కేసుకి ఇట్లా అప్పుడు ఇలా జరిగింది ఇలా అని ఉంటాయి కొన్ని. ఉమ్, ఉమ్, దాంట్లో ఒక అతను, ఒక చాలా పెద్ద లాయర్, ఉమ్, ఉమ్, అడ్వకేట్, ఉమ్, అన్ని కేసులు గెలిచాడంట, ఉమ్, ఒక్క కేసు ఓడిపోయారంట. ఉమ్, ఆ పాయింట్ నా ముందరే లాయర్ వాదిచ్చి నాకు బెయిల్ తెప్పించారు. సో చెప్పారు, అది పెట్టి జడ్జి గారికి ఆ పేపర్స్, ఆ పాయింట్లన్నీ పెట్టి ఉమ్, ఆ ప్రీవియస్ జడ్జిమెంట్ది కాపీ ఇచ్చి ఆయన అడిగారు అనమాట. ఉమ్, ఇట్లా ఒక కేసు ఓడిపోయారు ఎందుకు అని లాయర్ని అడిగారంట, ఉమ్, ఉమ్, ఓడిపోయిన తర్వాత ఉమ్, ఉమ్, అడ్వకేట్ గారిని ఉమ్, అడిగితే, నాకు న్యాయానికి నాకు జరిగే యుద్ధంలో అయితే నేనే గెలిచేవాడిని, ఉమ్, ఇక్కడ మీడియాకి న్యాయానికి జరిగిన విషయంలో ఉమ్. మీడియా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను ఈ కేసు ఓడిపోయాను అన్నారంట. ఆ, అలా కూడా ఓడిపోతారండి. మరి ఏం చేస్తారు ఇప్పుడు మీడియా వాళ్ళు? ఏం చేస్తారు, ఈవిడే కండక్ట్ చేసేసింది, ఈ అమ్మాయిని ఈవిడే తీసుకెళ్ళిపోయింది, అదే ఆవిడెవరో మాట్లాడి వీళ్ళెవరో మాట్లాడి మొత్తం ఇదే కదా. అడుగు తినే వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో కూర్చోపెట్టుకుని, అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట. బా. నాకు ఫోన్ చేస్తే నేను వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఉమ్, ఇంకా బలవంతంగా తీసుకెళ్ళి 10,000 ఇచ్చారక్క, మామూలుగా అయితే 3,000 ఇస్తారక్క, ఈ విషయంలో 10,000 ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారక్క, మాకు తెలియదు ఇలాగని అది ఇదని. మా అబ్బాయి ఫోన్ చేశాడు, ఎక్కడెక్కడో నా అసిస్టెంట్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని వాడు నాకు కాల్ చేశాడు. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి, అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం పాపం వాళ్ళ ప్రాణం ఎంత నాన్న, 10,000 వాళ్ళకి చాలా ఎక్కువ కదా. ఉమ్, 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 అంటే నేనేమంటున్నానంటే, నువ్వు పాపం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఉమ్, వాళ్ళ స్టేచర్ ఏంటి, ఆ మనుషులు ఏంటి, ఉమ్, ఉమ్, సిగ్గుండక్కర్లా వాళ్ళకి? ఉమ్, ఉమ్, ఆ? ఉమ్, ఇట్లాగా వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకుని కూర్చోబెట్టి మాట్లాడించడం ఏంటి అసలు? నా మీద 30,000 వాళ్ళు స్పెండ్ చేశారంటే ముగ్గురిని కూర్చోపెట్టి, వాళ్ళు ఎంత రేటింగ్లో సంపాదించుంటారు? ఉమ్, ఉమ్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, ఉమ్, వాడు పుట్టుకేంటి? ఉమ్, సిగ్గుండక్కర్లా టీవీ వాడికి? ఉమ్. ఇలా జరిగినాయి పాపం. ఇట్లా కూర్చోబెట్టి అన్నీ వేసేసరికి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. కర్ణాటక పోలీసులకి అవును. నేను వచ్చిన ఆవిడ సెలబ్రిటీయా లేకపోతే మామూలు అమ్మాయా అని వాళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళు న్యూస్ వేయడం వల్ల ఓ ఎవరో సెలబ్రిటీ వచ్చారు, సో సెలబ్రిటీ ఉంది అని పాపం వాళ్ళకి కూడా తెలియదు. వీళ్ళ జ్ఞానోదయం ఇచ్చారు వాళ్ళకి ఫీడింగ్. ఈ అమ్మాయి ఇలాగా అలాగా అంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా పోలీసులకి. ఆల్రెడీ నువ్వు నేను ఒక పార్టీకి వెళ్ళాం, నువ్వు ఉండిపోయావు, నేను బయటకు వచ్చాను ఆ పార్టీ నుంచి, అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది ఇలాంటిది, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిలిపిస్తారు, పిలిపించి మనల్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీ పేరేంటి, మీరేంటి, ఏ ఊరు, ఏంటి, తీసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళకు కూడా టెస్టులు చేపిస్తారు. ఇది కామన్, ఇది జరుగుద్ది. కానీ అరెస్ట్ చేసే అంత తప్పు కాదు. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నాను నాన్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు? డ్రగ్స్ తీసుకుంటే నేను విక్టిమ్ని, నన్ను అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయనక్కర్లేదు, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో నిరూపణ అయిన తర్వాత మనం ఫైన్ కట్టుకుంటాం, లేదంటే వాళ్ళు డీహైబ్రేషన్ సెంటర్ అంటారు కదా, అక్కడికి పంపిస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఫైన్ కట్టించుకుంటారు, అక్కడికి పంపిస్తారు. అసలు దీనికి సంబంధం లేదు, అసలు అరెస్ట్ చేయకూడదు. ప్లస్ మీడియా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని పబ్లిసిటీ చేయకూడదు. వాళ్ళు విక్టిమ్స్ కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సమాజం మీద ఉంటుంది.
ఎవరైనా సరే అసలు ఆ విక్టిమ్ ఫొటోస్ వేయకూడదు. ఓకే. 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 కానీ మొత్తం పెద్ద ఇదే అయింది కదా! అసలు చాలా చేసేసారు కదా! ఎంత హ్మ్. నష్టపోయాను నాన్న. ఈషా గాడి ఫ్రెండ్స్ దూరం పెట్టేసారు ఆ పాపని. అవును. ఆ ఉద్యోగం టైంలో తను ఇబ్బంది పడిపోయిందా? ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ అందరూ ఇదైపోయారా? మా అమ్మ మాది పల్లెటూరు నాన్న. అవును. నేను పరువు కోసం చచ్చిపోతాను. యాక్చువల్లీ అది ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అదే మీ అమ్మగారి గురించి కూడా హ్మ్. నిన్న మొన్న వీడియో అప్‌లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. చాలా అసలు నేను అమ్మ మీద ఎన్ని సార్లు ఒట్టేసినా కూడా ఎమోషన్‌లో వచ్చేస్తుంది అసలు కళ్ళంట నీళ్ళు. హ్మ్. హ్మ్. పాపం నేను అది కూడా చెప్పాను నేను. హ్మ్. మా మదర్ ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను. అవును. అవును. ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేశాను. అవును. అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు. నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. హ్మ్. నన్ను వచ్చేయమంటున్నారు. నేను ఎళ్ళట్లేదు. నేను గట్టిగా పట్టేసుకున్నాను గుమ్మాన్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు కాన్షియస్‌లో కూడా లేదు అమ్మ. అయ్యో! నేను హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఏదేదో మాట్లాడేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, అమ్మ కొలాప్స్. హ్మ్. అప్పుడే. అప్పటి నుంచి ట్రీట్మెంట్‌లు జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. అస్సలు అనుకోలేదు మా అమ్మని ఎంతైనా బతికించుకుందాం అనుకున్నా. మా తమ్ముడు కూడా బా చూసుకుంటాడు మదర్‌ని. హ్మ్. హ్మ్. మదర్‌ని కోల్పోయానా? హ్మ్. ఆ! నా కూతురా, నా ఫ్రెండ్సా, నా అపార్ట్మెంట్‌లో వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు. నా హ్మ్. చుట్టూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ నేనేంటో తెలుసు. ఆ! ఆ! నేను పార్టీలు చేసే వాళ్ళకి తెలుసు ఈ పిచ్చిమొండ అవును. ఏంటనేది. వాళ్ళింకా ఉన్నారు గదా! అందరూ ఉన్నారు. అదే వాళ్ళింకా ఉన్నారు. వ అందరూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే హ్మ్. నా అదృష్టం నేను అయ్యో! నాకింత కేసొచ్చింది. నేనెళ్తే వాళ్ళేమనుకుంటారో, హ్మ్. వాళ్ళ మొహమాటాన్ని పిలుస్తున్నాడు. ఇలాగే ఒక పార్టీకెళ్తే చెప్పాను కదా! హ్మ్. ఒక హ్మ్. ఆవిడ ఇలా అవును. అవును. అనింది అవును. అన్నాను అవును. కదా! అవును. ఇలాగే అంటారు అని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను. హ్మ్. నేనెవ్వరికీ కాల్స్ చేయలేదు. ఎవ్వరిని రికమెండేషన్ అడగలేదు. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు కాల్ చేసి ఈషా పాపతో మాట్లాడారు. హ్మ్. అంటే నేను ఇష్యూలో ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఈషా నా క్లోజ్ సర్కిల్ ఎవరున్నారు, మా హీరోలు ఎవరున్నారు, మా వాళ్ళందరూ ఈషాకి సపోర్ట్‌గా నుంచుని ఈషాని అట్లా ముందు పెట్టి నడిపించారు. మా ఆయనకి భయం. మీడియా హ్మ్. ముందుకు రారు. మిగతా విషయాల్లో ఉండరు. హాస్పిటల్‌కెళ్ళాలంటే కూడా భయం తనకి. అవును. తను ఒక టైప్. హ్మ్. సో, నా కూతురు, తమ్ముడు హ్మ్. ముందుండి ఇవన్నీ నడిపించారు. వాళ్ళు ముందున్నారు. వీళ్ళందరూ వెనకాలున్నారు. 5 లాయర్‌లొచ్చారు నాన్న. మీకు సపోర్ట్‌గా. ఇక్కడి నుంచి ఇద్దరొచ్చారు. అక్కడ ముగ్గురొచ్చారు లాయర్‌లు. హ్మ్. తర్వాత ఒక లాయర్‌ని నేను అరెస్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక లాయర్‌ని అక్కడ కర్ణాటక లాయర్‌ని హ్మ్. అప్పటికప్పుడు మాట్లాడారు. సో, మీరొక్కరే పోరాడారా? నేను మీకు ఒక్కదాన్నే ఎవరైనా ఉన్నారు? వెళ్ళాను కదా! నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అంటే నాకు మీకెవరు సపోర్ట్ తెలీదసలు. చేయలేదా ఈ విషయంలో? అదే లాయర్‌లు 5గురొచ్చారు అంటే అంతే. వాళ్ళు సపోర్ట్‌గా అవును. వచ్చినట్టే ఆ! గదా ఆ! ఆ! నాకు. అవును. అక్కడ నా బెడ్ రిలేషన్ అంటే వాళ్ళే ఉండాలి. హేమ గారు అనంగానే చాలా పెద్ద సర్కిలు. పెద్ద పెద్ద పొలిటికల్ గాని, యాహ్! లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! అవును. లైక్ అందులో ఆ పెద్ద పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని కరెక్ట్. అని ఉన్నారు. అవును. కానీ ఎందుకు ఇంత 18 నెలలు అంటే ఇన్ని నెలలు కాదు. నడవడానికి నెలలంటే ఒకసారి కోర్ట్‌లో కేస్ ఎళ్ళిపోయిన తర్వాత నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికావనుకో అది కూడా ఇన్ని రోజులు లాగుతది. అది కోర్ట్‌లో చాలా కేసులు పెండింగ్ ఉంటే గనుక మన కేసులు అంత తొందరగా కొట్టేయరు. హ్మ్. లేతే అంత తొందరగా శిక్ష పడదు. హ్మ్. ఓకేనా? హ్మ్. 2 ఇప్పుడు నువ్వు అడిగిన దానికేంటంటే నేను తప్పు చేసుండుంటే హ్మ్. డెఫినిట్‌గా అడిగేదాన్ని. హ్మ్. సార్ నేను తప్పు చేసేసాను. నేను ఇది అయిపోయింది. నా తప్పయిపోయింది. ఎట్లా అయినా పర్లేదు మీరు బతికిచ్చండి అని నేను పోనీ కాళ్ళు పట్టుకుంటాను. లేదా కడుపు పట్టుకున్నా మా హీరోలనో ఎవరినో ఒకళ్ళని కడుపు పట్టుకుని అడుగుతాను. హ్మ్. నేను చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెందుకు రికమెండేషన్ తీసుకోవాలి? నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఎంక్వైరీకి. అవునవును. నేను ఒక్కదాన్నే వెళ్ళా. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చెళ్ళా. సార్ హ్మ్. నేను ఈ టైంకి వస్తున్నాను. కెన్ ఐ కమ్ సార్? హ్మ్. నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కోర్ట్‌కి మొత్తం ఇచ్చాను. హ్మ్. ఇదిగోండి సార్ వాళ్ళు ఫస్ట్ నోటీస్‌కి నేను రిప్లై ఇచ్చాను. సెకండ్ నోటీస్‌కి రిప్లై ఇచ్చాను. థర్డ్ నోటీస్‌కి నేనెళ్ళి ఆయన ముందున్నాను హ్మ్. హ్మ్. అని చెప్పి. ఓకే. నువ్వొకటి ఆలోచించు నేనేమైనా దేశద్రోహం చేసేసానా? నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్‌లో నన్ను తీసుకెళ్ళి జైల్‌లో వేయడానికి. లేదు. అంత ఆ! ఆ! తప్పేం చేశాను? నేను ఆ పోలీసోళ్ళని కూడా అదే అడిగాను. నేను అంత తప్పేం చేశాను? ఇంత పరిగెత్తుకుని తీసుకొనెళ్ళి అంత తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాల్సిన అవసరం ఏంటని అడిగా. హ్మ్. మేడం మీడియా వాళ్ళు మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మేడం. 10,00,000 తీసుకొని మీరు ఆవిడని అరెస్ట్ చేయడం మానేసారా అని. 10,00,000 వాళ్ళు డబ్బులు కూడా మెన్షన్ చేస్తున్నారు అంత ఫోర్స్ చేశారు పోలీసులకి. పోలీసులకి. వీళ్ళు. హ్మ్. మరి వాళ్ళకి ఎలా ఉంటది? హ్మ్. మేమేం తీసుకోలేదు. ఆవిడెవరో కూడా మాకు తెలీదు. వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు. రేపొద్దున మా ఉద్యోగాలు పోతాయేమని వాళ్ళకి ఉంటుంది గదా! అవును. చెప్పాను గదా! అవును. మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల 100 కేసులు గెలిసిన ఒక న్యాయవాదికి ఒక కేసు ఓడిపోవటానికి కారణం మీడియా. హ్మ్. మీడియా ఇన్వాల్వ్‌మెంట్ వల్ల జడ్జిమెంట్ మారింది అని అన్నారు. ఓకే. దానివల్ల మనకి బెయిల్ హ్మ్. శాంక్షన్ చేశారు. వాళ్ళు ఆలోచించిన తర్వాత. ఓకే. ఇదే ఇప్పుడు
అంత ఏం లేదు, నిర్దోషి, తను ఏంది అలాంటిది ఏం తీసుకోలేదు అని చెప్పి వార్త రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారు విన్నారా వార్త? విన్నారు. 3వ తారీఖున వచ్చిందిగా, ఆ, నవంబర్ ఆ, 3కి వచ్చేసింది. ఆ, నవంబర్ 12th నేను నా బర్త్‌డే గట్టిగా చేసుకున్నా. పోయిన సంవత్సరం బర్త్‌డేనే చేసుకోలేదు నేను. అయ్యో, సో, ఇలాంటి ఈ అందుకని సిచ్యువేషన్స్ వల్ల ఈ సిట్యుయేషన్స్ వల్ల మళ్ళీ నేను బర్త్‌డే పార్టీ పెట్టి, మళ్ళీ దాన్ని ఇంకొక బూత్ చేస్తారు ఎందుకు అని మనమే చెప్పి పిలుచుకొని మనమే తిట్టించుకోవడం. అందుకని నేను అసలు పోయినసారి బర్త్‌డే చేసుకోకపోతే 2-3 ఫ్రెండ్స్ అందరూ కలిపి అట్లీస్ట్ కేక్ అన్నా కట్ చేయవే ఏంటి అది ఇది అని అలా చేశారు. పోయిన ఇయర్ చేసుకోవాలి. ఈ ఇయర్ 3కే వచ్చేసింది. సో పేపర్స్ రావడానికి టైం పట్టింది. కోర్టు జడ్జిమెంట్ కాపీస్ నా చేతికి వచ్చే వరకు చెప్పొద్దు అన్నారు. అందుకని నేను చెప్పలేకపోయాను. అప్పుడు నా 12th నా బర్త్‌డే కూడా చేసుకున్నాను. బానే ఉంది, పర్వాలేదు అమ్మ, ఇంకొక పేపర్స్ రాగానే మీడియాకి వెళ్తానమ్మా, అన్నీ మంచిగా అయిపోతాయి, నువ్వు అసలు బాధపడకు, నా గురించి ఆలోచించుకో అది ఇది అని చెప్పా. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. నీకు ఏదన్నా అయిందంటే నేను ఒక దాని ఉన్నాను, నేను ఏమైపోతానో నీకు అర్థం కావట్లేదు, పిల్లుంది ఇక్కడ, నువ్వు ఎదవేషాలు ఏది అయ్యొద్దు, మైండ్లోంచి ఇవన్నీ పెట్టుకోకు అని చెప్పి మా అమ్మ ఒక ఆవిడ భాషలో బాగా తిట్టి వీళ్ళందరినీ చెప్పింది. ప్రామిస్ చేయించుకుంది, నువ్వు అస్సలు ఇంకొక సెకండ్ థాట్ అసలు తీసుకోవద్దు అని. ఒక సెకండ్ థాట్ తీసుకున్నాడప్పుడు అనిపించింది, పాప హస్బెండ్ అంటే ఇప్పుడు హస్బెండ్ పర్వాలేదు, పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా నాన్న, ఇప్పుడేగా స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అమ్మేమో ఆల్రెడీ డయాలసిస్ స్టేజ్ లో ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఆవిడ రేపు ఆ టెన్షన్ లోనే ఉన్నారు. సో దీనివల్ల మనకి హ్యాపీ. నా కూతురు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను ఏంటో అని. అంటే నేను ఎన్ని పార్టీలకి వెళ్తాను కదా, నా కారు నేనే డ్రైవ్ చేసుకుని మా ఇంటికి వస్తాను అబ్బా, ఎన్ని పార్టీలకి వెళ్ళినా. నేను డ్రైవర్ని పెట్టుకోను. మీరు కూడా చూసారు కదా, సుమన్ కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు రోషన్ కూడా అన్నాడు, అక్క ఎన్ని పార్టీలు మన ఇద్దరం కలిసి చేయలేదు అక్క అనేసి. శివాజీ రాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అది మందు తాగదు, అది దాన్ని చూస్తే అలా అనుకుంటారు, అది తాగదు అది ఇది అని మాట్లాడతారు. నాకు రెడ్ బుల్ ఒక షాట్ వేసి రెడ్ బుల్ వేసారంటే ప్రపంచాన్ని ఊపేస్తుంటాను అనమాట. ఎవడు రాడు అది ఇది అని. అది నాకు బై బర్త్ భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు. అది నేను షూటింగ్ లో కూడా ఇలాగే ఉంటాను, నేను నాకు అలవాటు, నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తాను. అలాంటిది డ్రగ్సా? అందుకని ఎవ్వరూ పట్టించుకోలేదు, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ జనాలు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంకా జనాల గురించి మాట్లాడితే, నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ నేను వెళ్ళిన ప్లేసుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి వెళ్తాం కదా, అక్కడ అందరు ఆడవాళ్ళు వచ్చేసి నా చేతులు ఇట్లా పట్టేసుకుని, కొంతమంది ఇలా బుగ్గలు గిల్లేసి, నువ్వు ఫైటర్, నువ్వు ఫైట్ చేయి, మేమందరం నీ వెనకాల ఉన్నాము, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, నువ్వు అస్సలు వెనక తిరగొద్దు, ఇలాంటి మీడియా వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినా సరే నువ్వు అసలు అలాగే నిలబడు, నీ వెనకాల మేమున్నాం, మేము కనపడకపోవచ్చు, మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయని చెప్పి. తర్వాత హోమాలు అవన్నీ చేస్తారు కదా గుళ్ళో, అక్కడ తుడవడానికి పెద్ద మొత్తం వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా, వాలంటీర్లుగా వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో కూడా వాలంటీర్స్ వస్తూ ఉంటారు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఆరెంజ్ కలర్ కట్టుకుంటారు. అక్కడ తిరుపతి వెళ్తే వాళ్ళందరూ, అమ్మ గుళ్ళో ఉన్నంతసేపు మేము నీ గురించినే అంటున్నాము, అన్యాయంగా నిన్ను బలి తీసుకున్నారమ్మా, నువ్వు అస్సలు భయపడకు, మేమందరం ఉన్నామని. పెళ్ళిళ్ళకి వెళ్తే ఇక్కడ, గుడికి వెళ్తే అలాగా పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు అందరూని. సో ఇంతమంది నమ్మలేదు, అంటే ఇంత పెద్ద న్యూస్ వేసినప్పుడు నన్ను తీసి పక్కకు పెట్టేయాలి. నా బిజినెస్లు పాడైపోయి ఉండాలి, నేను ఈవెంట్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ పాడైపోయి ఉండాలి, నా కూతురు కెరియర్ పాడైపోయి ఉండాలి, నా హస్బెండ్ని పక్కన పెట్టేసి ఉండాలి, నన్ను పక్కన పెట్టి ఉండాలి. కానీ ఎవ్వరు పెట్టలేదు తెలుసా, అందరు ఫోన్లు చేశారు, అందరూ మాట్లాడారు. అమ్మ ఈషా పాప నీకేం కావాలి నాన్న, నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు, లాయర్స్ కావాలా, ఏమన్నా మనీ కావాలా, అక్కడ కార్లు కావాలా, నీకు రూమ్స్ కావాలా, ఏం చేయమంటావు 500-600 కాళ్ళు పాపకు వచ్చినాయి. నా సర్కిల్ నిజంగానే, నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు, కాకపోతే నేను తప్పు చేస్తుంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్నేమో. కానీ ఈ మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది జనాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 100% అయ్యారు. ఎందుకంటే చెప్పానుగా, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే నలుగురు మాట్లాడారు 100% మాట్లాడారు. అండ్ ఇదే కాకుండా 1989 నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? 88 నుంచి 1988 అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్ని కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చాలా మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకొని, అంటే ఇంత నేమ్ ఉన్న తనని ఇలాంటి విషయాలు, అంటే మీ గురించి బాగా తెలుసు, ఎన్ని సంవత్సరాలు చూశారు, కానీ ఇంత మంచి నేము, తన గురించి ఇంత బాగా తెలుసు, కానీ ఇలాగ కేసు ఇలా వచ్చింది, ఇలా డ్రగ్స్ తీసుకునే కేసు